ఓం శాంతి. ఈరోజు పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య మహావాక్యాలు, అమృత వచనాలు ఈరోజు మనము స్పెషల్గా దాది జానకి గారి క్లాస్ను వినబోతున్నాము. ఈరోజు 2 క్లాసులు ఉన్నాయి. వీటిలో మొదటి క్లాసు సారం ఏంటంటే, దుఃఖ్ అశాంతి కా కారణ్ హై అపవిత్రత, సదా సుఖీ रहना है तो పవిత్ర और యోగి బనో. దుఃఖము అశాంతికి కారణము అపవిత్రత. సదా సుఖిగా ఉండాలి అనంటే పవిత్రంగా మరియు యోగిగా కండి. దుఃఖ అశాంతుల కారణము అపవిత్రత. సదా సుఖిగా కావాలి అనంటే, ఉండాలి అనంటే పవిత్రంగా మరియు యోగిగా కండి. ఈ క్లాస్ పాయింట్ వైజ్ ఉంది. ఇది మొదటి పాయింట్. आप सब जानते हो कि आज दुनिया में दुख अशांति बढ़ रहा है. क्यों बढ़ रहा है? దాదే అడుగుతున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో దుఃఖము అశాంతి పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది? कारण तो हर एक के अपने अपने होंगे, लेकिन टोटली अगर हम देखें सभी का संबंध परमात्मा पिता से टूटा हुआ है. ఎంత చక్కటి సారంలో దాది చెప్తున్నారు. దాది అంటున్నారు, కారణం ప్రతి వారికి వేరువేరుగా ఉండొచ్చు దుఃఖాశాంతులకు, కానీ టోటల్గా చూసినట్లయితే ఒకవేళ అందరి యొక్క సంబంధము పరంపిత పరమాత్మతో తెగిపోయి ఉంది. అందుకనే ఈరోజు మానవాళి దుఃఖశాంతుల్లో ఉన్నారు. ऐसे पिता को हम पहचान कर याद करें, योग लगाए तो दुख अशांति से छूट सकते हैं. కాబట్టి దాది అంటున్నారు, ఇలాంటి తండ్రిని మనం అర్థం చేసుకొని స్మృతి చేసినట్లయితే, వారిని గుర్తించి స్మృతి చేసినట్లయితే, యోగాన్ని ఉంచినట్లయితే దుఃఖము అశాంతుల నుండి విడిపింపబడతాము. రెండవ పాయింట్, सभी यह तो समझते ही हैं कि पवित्रता बहुत अच्छी चीज़ है. अपवित्रता दुख का कारण है और पवित्रता सुख का कारण है. అందరికీ తెలుసు, అందరూ తెలుసుకున్నారు ఏమని? పవిత్రత చాలా మంచి విషయము, అపవిత్రత దుఃఖం యొక్క కారణము మరియు పవిత్రత సుఖం యొక్క కారణమని. తో హర్ ఏక్ క్యా పసంద్ కర్తా హై, సుఖ్ యా దుఃఖ్? కాబట్టి ప్రతి ఒక్కరూ ఏది మంచిగా అనిపిస్తుంది అందరికీ? సుఖమా दुखमा? सुख ही पसंद करता है ना. यूँ तो सुखी रहते भी होंगे, लेकिन सदा सुखी रहे. कोई भी बातें आए, लेकिन मेरे सुख को कोई ले नहीं जा सकता, क्योंकि हम बच्चे किसके हैं. దాది ఎంత నషతో అంటున్నారు చూడండి. సుఖాన్ని అందరూ ఇష్టపడతారు కదా. వాస్తవంగా చూసినట్లయితే కొంతమంది సుఖీగా ఉండొచ్చు, కానీ సదా సుఖీగా ఉండాలి. ఎలాంటి మాటలు వచ్చినా కానీ నా సుఖాన్ని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఎందుకు అంటే మనం ఎవరి పిల్లలము? हम परमात्मा पिता को कहते हैं तो हम उनके बच्चे हैं. పరమాత్ముని మనం పిత, తండ్రి అని అంటున్నాము అంటే మనం వారి యొక్క సంతానము. లేకిన్ ఆజ్ ఉస్ బాప్ కో భూల్నే కే కారణ్ హీ దుఃఖ్ ఆతా హై. కానీ ఈరోజు ఆ తండ్రిని మర్చిపోయిన కారణంగానే దుఃఖిగా అవుతున్నాము. मनुष्य चाहता तो यही है कि हम सदा सुखी रहे, और सहजते सहज साधन है परमात्मा की याद मन में हो बस. क्योंकि तन से तो भिन्न भिन्न कार्य करना पड़ता है. मनुष्य जीवन है तो जीवन के लिए कर्म तो करना ही पड़ता है. दादी अंటున్నారు, ఈరోజు అందరు మానవులు కూడా తండ్రిని మర్చిపోయిన కారణంగానే దుఃఖం అనేటువంటిది వస్తుంది. మనుషులు అనుకుంటారు మేము సదా సుఖిగా ఉండాలి. దీనికోసం సహజాతి సహజమైన సాధనము పరమాత్ముడి స్మృతి మనస్సులో ఉండాలి. బస్, ఇంకే విషయము ఉండకూడదు. తనువు ద్వారా అయితే భిన్న భిన్న కార్యాలు చేస్తూ ఉంటాము. మనుష్య జీవితంలో అయితే ప్రతి ఒక్కరూ వారి జీవితం కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. లేకిన్ హమారీ మూల్ చీజ్ హే జీవన్ కి విశేషత సుఖ్ ఔర్ శాంతి. కానీ మన ముఖ్యమైనటువంటి వస్తువు, జీవితం యొక్క విశేషత సుఖము మరియు శాంతి ఉంది. ఓ హమారీ రహే, ఆ సుఖశాంతులు మనవిగా ఉండాలి. ఉస్కే రహనే కే లియే ప్రయత్న తో సబ్ కర్తే హై.
సుఖము శాంతి మనదిగా కావాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. लेकिन हमारे जन्म जन्म के पिता अविनाशी सुखदाता శాంతి దాతా है, उसको हम भूलते क्यों है? కానీ మన యొక్క జన్మ జన్మల పిత అవినాశి సుఖదాత శాంతిదాత అతన్ని ఎందుకు మర్చిపోతున్నాము? लौकिक पिता की याद सूक्ष्म में होती ही है, ऐसे ही परमात्मा जो हमारा सदा का पिता है, अविनाशी है, तो अविनाशी पिता को भूलना नहीं चाहिए, लेकिन भूल जाते हैं. దాది అంటున్నారు లౌకిక తండ్రిని స్మృతి చేయడము సూక్ష్మంగా ఉంటుంది. అలాగే పరమాత్ముడు ఎవరైతే మన తండ్రి ఉన్నారో, అవినాశి ఉన్నారో, అవినాశి తండ్రిని మర్చిపోకూడదు, కానీ మర్చిపోతాము. इसलिए बीच बीच में परमात्मा की याद में रहने का अभ्यास जो है उसको पक्का कराने के लिए यह भिन्न भिन्न प्रोग्राम रखे जाते हैं. కాబట్టి ఆ పరమాత్ముడి యొక్క స్మృతి మధ్య మధ్యలో మర్చిపోకుండా ఉండేటువంటి అభ్యాసం చేయడానికే ఇలాంటి అభ్యాసాలు మధ్య మధ్యలో ఉంచటం జరుగుతుంది. దీనికోసమే భిన్న భిన్నమైనటువంటి ప్రోగ్రాములు కూడా తయారు చేయడం జరుగుతుంది. మూడవ పాయింట్, परमात्मा कहने से ही सुख शांति की लहर आ जाती है. పరమాత్మ అని అనటంతోనే, ఆ శబ్దాన్ని ఉచ్చరించటంతోనే సుఖశాంతుల యొక్క అల వస్తుంది. तो आप सबको सुख शांति का रास्ता मिल गया है या मिलेगा? కాబట్టి దాది అడుగుతున్నారు, మీ అందరికీ సుఖశాంతుల యొక్క దారి లభించిందా, లేదు లభించాలా? परमात्मा की याद सदा दिल में रहे, उसके लिए यह संगठन किया जाता है. పరమాత్ముడి యొక్క స్మృతి సదా హృదయంలో ఉండాలి, దాని గురించి ఈ సంఘటన తయారైంది. परमात्मा हमारा पिता है, यह तो सब जानते हैं, लेकिन परमात्मा है कौन? దాది అంటున్నారు పరమాత్మ నా తండ్రి, అది అందరికీ తెలుసు, కానీ పరమాత్ముడు ఎవరు? యాక్చువల్లీ తండ్రి అనేటువంటిది సంబంధము, కానీ పరమాత్మ అని ఎవరినంటారు? ఉస్కా భీ సబ్కో పతా హోనా చాహియే, మరి అతని గురించి కూడా అందరికీ తెలిసి ఉండాలి. జబ్ భీ దుఃఖ్ హోతా హై తో కౌన్ యాద్ ఆతా హై? ఎప్పుడైతే ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, ఎవరు గుర్తొస్తారు? పరమాత్మకు యాద్ కర్తే హై తో ఓ సుఖ్ దాతా హువా నా. పరమాత్మని స్మృతి చేస్తారు దుఃఖం వచ్చినప్పుడు, అంటే అర్థం ఏంటి? వారు సుఖదాత ఉన్నారనే కదా. నాలుగవ పాయింట్, व्यापार करते हुए भी उस दाता की याद रहती है ना, भले थोड़ा टाइम के लिए रहती है फिर मर्ज हो जाता है, लेकिन मनुष्य आत्मा ये चाहती तो है सदा सुख शांति रहे. దాది అంటున్నారు వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఆ దాత యొక్క స్మృతి ఎప్పుడూ ఉండాలి. భలే కొద్ది సమయం కోసం ఉంటుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, మర్జ్ అయిపోతూ ఉంటుంది, కానీ మనుష్యాత్మలు అనుకుంటారనమాట సదా సుఖము శాంతి ఉండాలని. పరమాత్మకి యాద్ రహేగి తో ఖుషీ భీ జరూర్ రహేగి. పరమాత్ముడి స్మృతి ఉన్నట్లయితే సుఖం కూడా ఉంటుంది, సదా ఖుషీ కూడా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. మనుష్య యహీ చాహతా హై నా कि हम खुश रहे, सुखी रहे, आबाद रहे, तो उसके लिए परमपिता की याद में सदा रहना. దాది అంటున్నారు మానవాళి అంతా ఏమనుకుంటుంది? సదా మేము సంతోషంగా ఉండాలి, సుఖీగా ఉండాలి, జీవించి ఉండాలి. సో దీనికోసము పరమాత్మ పిత తండ్రి యొక్క స్మృతి కూడా సదా ఉండాలి. లాస్ట్ పాయింట్ ఈ క్లాస్లో, परमात्मा मेरा पिता है, पहले यह स्मृति पक्का करो तो दुख के टाइम उसकी याद आने से कभी टेंशन व गुस्सा नहीं आएगा. పరమాత్ముడు నా యొక్క తండ్రి ఉన్నారు, మొట్టమొదట ఈ స్మృతి పక్కా చేసుకోండి. అప్పుడు దుఃఖం యొక్క సమయంలో ఆయన స్మృతి రావటం వల్ల టెన్షన్ లేదు, కోపం అనేటువంటిది రాదు. परमात्मा तो ऐसे मददगार है जिस समय आपको जो चाहिए उस समय हाजिर हो जाता है, क्योंकि हम उनके बच्चे हैं और वो हमारा पिता है. దాది అంటున్నారు పరమాత్ముడు మన యొక్క అలాంటి
సహాయకులు ఉన్నారు. ఏ సమయంలో మీకు ఏది కావాలో ఆ సమయంలో హాజరైపోతారు. ఎందుకు అంటే మనము వారి యొక్క పిల్లలు ఉన్నాము, వారు మన తండ్రి ఉన్నారు. पिता के नाते से भी हमारा हक लगता है. पिता के पास जो है वो ज़रूर बच्चे को देना ही पड़ेगा. తండ్రి దగ్గర ఉన్నటువంటిది పిల్లలకి హక్కులాగా లభిస్తాయి. తండ్రి యొక్క ఆస్తికి పిల్లలు హక్కుదారులు. తండ్రి దగ్గర ఏదైతే ఉంటుందో అది పిల్లలకి ఇవ్వనే ఇవ్వాలి. लेकिन ऐसे पिता को याद करना हमारा प्यार भी है, फर्ज भी है. మరి అలాంటి తండ్రిని మనం స్మృతి చేయడము, ఇది బాబా పైన మనకున్నటువంటి ప్రేమ కూడా ఉంది, ఇది మన యొక్క కర్తవ్యం కూడా ఉంది. तो अभी थोड़ा समय के लिए और सभी बातें दिल में मर्ज करके परमात्मा की याद में बैठो तो बड़ा आनंद आएगा. కాబట్టి ఇప్పుడు కొద్ది సమయం కోసము అన్ని మాటల్ని హృదయంలో మర్జ్ చేసేసి, అంటే అన్నిటినీ మర్చిపోయి లోపల వదిలేసి పరమాత్ముడి యొక్క స్మృతిలో కూర్చోండి. అప్పుడు చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. అచ్చా, ఇది దాది గారి మొదటి క్లాసు. ఇప్పుడు రెండవ క్లాస్ని విందాము.